ఆదం ప్రజలకు నమస్కారం. ఈరోజు మరి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు, త్రిటౌన్ సిఐ రామలింగయ్య గారు, మీరు ఎలాంటి నిరసనలు చేయొద్దండి, ఆదం జిల్లా కోసము ఎలాంటి ప్రదర్శన చేయొద్దండి, మేము మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి మరి బాధాకరంగా చెప్పాల్సి వస్తుంది. మోసపూరితంగా జిల్లా సాధన చేసి నాయకులను తీసుకొచ్చి ఎస్కార్ట్గా వచ్చి ఇక్కడ ఎమ్మిగనూరు టౌన్లో సిఐతో కల్పించి పంపిస్తామని చెప్పి రూరల్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ సీఎం గారు వచ్చారు, హెలికాప్టర్ దిగింది, సీఎం గారు వచ్చి 2 hours అయిపోయింది. కొద్దిసేపట్లో సీఎం గారు వెళ్ళిపోతారు. మరి ఎంత దారుణం సార్. మరి చదువుకున్న పోలీసులే మరి ఇలాగా మభ్య పెడితే ఎంత అన్యాయం. ఒక్కసారి ఐపీఎస్ గారు ఆలోచించండి, సిఐ గారు ఆలోచించండి. ఎందుకంటే మేము టీచర్లు, రిటైర్డ్ టీచర్లు ఉన్నాము, ఎంప్లాయీస్ ఉన్నాము, ఉద్యోగస్తులు ఉన్నాము, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నాము. మరి అదేవిధంగా మేమేం చేస్తాం, మేము పర్మిషన్ లేకపోతే మా పనులు మేము వెళ్ళిపోయాము కదా, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏం సాధిస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో కనీసం ఒక ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోతే మరి వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అయింది మనం ఒకసారి ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఆదం జిల్లా కావాలని చెప్పి 83 రోజులుగా మేము దీక్షలు చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు లెటర్ ఇస్తే ఆయన దృష్టికి పోతుందని ఒక ఆశ, అంతే. దాన్ని కూడా అడ్డుకునే విధంగా కుట్రలతో, కేకులతో తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెడితే మరేం సాధించినట్లని ప్రశ్నిస్తున్నాము. ఏదేమిటి చాలా బ్లాక్ డే మనకు ఆధునికి. ఇది February 6 ఆధునిక్ బ్లాక్ డే. ఆధుని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు అందరు ప్రజలకు బ్లాక్ డే ఇది. కనీసం మన బాధ వినేకి కూడా మరి ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా ఆదరణ జిల్లా ఏర్పాటు కోసం కృషి చేయాలని, లేని ఎడల మరి ప్రజా వ్యతిరేకత, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గమనించండి. ఈ పోలీసుల కోసం, ఎవరి కోసం కాదు, ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం ఉండేది. ఇలా మోసపూరితంగా తీసుకొచ్చి మరి కూర్చోబెడితే మరి ఏం సాధించట్లా. అదే మేము మీడియాముఖంగా ప్రజలకి, ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా వెనుకబడిన ఆధునిక జిల్లాను మీరు ఏర్పాటు చేయాలి. లేని ఎడల ఈ ఉద్యమం ఆగేది కాదు, ఎవరు నిలబడలేరు దీన్ని. ఎందుకంటే ప్రజల గుండెలు వెళ్ళిపోయింది, ఇది ప్రజల రక్తంలో కలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఏర్పడే వరకు ఈ ఉద్యమం సాగుతూనే ఉంటుందని ఆధునిక జిల్లా సాధన చేసే తరఫున హెచ్చరిస్తున్నాము. ఇంకా మొండిగా అడగదొక్కాలని ఎవరైనా అనుకుంటే మీ మూర్ఖత్వము, మీకు రాజకీయ సమాధి తప్పదు, ప్రజల చేతిలో భంగపాటు తప్పదు. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆదం జిల్లా సాధన చేసే నాయకుడు.